ఇప్పుడు నువ్వు నీ ఈ సినిమా గురించి మాట్లాడు. Now, యా firstly, I'm very thankful to Mahendra for making me do this film. And Nikhil, I'm really thankful to Mahendra for making me do this film. మహేంద్ర గారు సూపర్ స్వీట్, బట్ అంటే యూ కాల్ హిమ్ డాడీ కదా? He's like my nana only. And then I'm thankful to the producers, and I've mentioned again, V. Anand is my most favorite director. I think this is the maximum acting I've done in any movie so far, and I'm very, very grateful to V. Anand for bringing out that actor in me. Nandita has been a fabulous co-star. Nikhil has been very entertaining more than anything, and I'm very grateful to him for that. And any movie that has Venla Kishore is always very special to me, so I'm very happy that he was also a part of this film. And Shekhar Chandra has done a fab job. He's doing the music of my next film also, so it's two, so I'm very happy about that also. Overall, it's been a great experience. I cannot wait for the film to release. ఓకే డార్లింగ్, ఇప్పటి వరకు అల్లరిగా ఉన్నటువంటి నిఖిల్ ఏమో సీరియస్గా అయిపోయారు. ఇప్పటి వరకు సీరియస్గా ఉన్న సందీప్ ఏమో నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఏంటి కారణం? ఐ వాంట్ టు నో. కాదండి, హెబ్బాతో మనం పెట్టుకోకూడదండి, బెటర్. లేకపోతే ఓన్లీ నేను చెప్పిన చెప్పి ఏదో కౌంటర్ గుర్తుకు వస్తుందండి. అక్కడ రాస్తారు, నన్ను చూసి టర్న్ అవుతున్నాడు. సో ఒకరినొకరు చూసుకుని మేమిద్దరం టెలిపతి అనే సైన్స్, మళ్ళీ టెలిపతి చూసుకుంటున్నాం అన్నమాట. అంతేనా? అదే కౌంటర్ అని బ్రెయిన్లో ఆలోచించుకుంటున్నాం అంతే. ఇప్పుడు కిందకి వెళ్ళాక కౌంటర్లో దీపావళి జరుగుతుంది అనమాట. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ హెబా అండ్ సందీప్ గారు. సందీప్ గారు, మీకు ఆత్మహత్య ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఉంది కదండి పక్కన ఆత్మ, ప్రేతాత్మ. నా జస్ట్ కిడింగ్. లేదండి, నా దేవుడి దయ వల్ల అలాంటి ఏం అవ్వలేదు. సో అలాంటి అవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను అంతవరకు. బట్ డూ యూ బిలీవ్ దట్ ఆత్మలు, స్పిరిట్స్ అలాంటివి ఉంటాయని నమ్ముతారా? ఉంటాయి కదండి. మరి ఉంటాయి కదండి. మరి ఉంటాయండి, నేను నమ్మనండి. మరి సినిమా మీరు ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా చూస్తే మీకు ఆన్సర్ దొరుకుద్ది. నేనైతే నమ్మను బాస్. సినిమా చూస్తాం. వి ఆనంద్ గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ ద మూవీ ఐ థింక్ ఆల్రెడీ హీ నోస్ ద స్టోరీ కాబట్టి. సో సైంటిఫిక్ గా మీరు ఆత్మలు ఉన్నాయని ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారా? ఆ తర్వాత సినిమా చూసాక ఓకే సరే, అయితే చాలండి. అయితే ఇప్పటికి ఆత్మఘోష ఇంత ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. థ్యాంక్ యూ. రాత్రిపూట ఒక్కడే ఇంటికి వెళ్ళలేక అసలే నల్ల బట్టలు వేసుకొచ్చావు తమ్ముడు. వండర్ఫుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ.